ఈరోజు ప్రజల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి మాకు బలం ఏడికెళ్ళి వస్తుంది, వేర్లలో నుంచి ఉంటుంది. వేర్లు అంటే పట్టుకొమ్మలేవి మాకు పల్లెలు, గ్రామాలు, వార్డులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి జెడ్పీ చైర్మన్ దాకా ఖచ్చితంగా మా సత్తా ఏందో చూస్తాం. ప్రజలు నిర్ణయించుకున్నారు, ప్రజలే అనుకుంటున్నారు. మేము పొరపాటు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం, మాకు ఈ సమస్యలు వచ్చినాయి ప్రజలే అంటా ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఆ మార్పు రేపు ఓటు బ్యాలెట్ బాక్స్లలో తెలుస్తుంది. వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చారో అన్నిటినీ అటకెక్కిచ్చారు. ఒక ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చారు. ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి కండక్టర్లు, డ్రైవర్లకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు దాచిపెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది. ఎక్కడో 69,500 కోట్ల బడ్జెట్లో ఉన్నటువంటి 2014లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 2,80,000 కోట్ల బడ్జెట్ దాకా మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రాష్ట్రం పురోగమించింది. దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 స్థాయికి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొని పోయింది. ఈరోజు తిరోగమనంలో ఉంది కాబట్టి వాళ్ళకు డబ్బులు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అదే పురోగతి కొనసాగింటే ఈరోజు వీళ్ళు ఇచ్చే హామీలు కూడా అంతో ఎంతో సగమన అమలు అయ్యేటివి. కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు, మేము మోసం చేసామని చెప్పిండు, మోసపోయారు. అంతే సింపుల్. ఫైనల్ గా షాద్నగర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఎన్ని స్థానాలు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్లు కానీ అన్ని గ్రామాలు. అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో గత మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు 28కి 25 గెలిచినాం. జెడ్పీటీసీలు అన్నీ గెలిచినాం. ఆడిట్ కార్డు జెడ్పీటీసీలు గెలిచినాం. ఎంపీపీలు గెలిచినాం. అదే పర్ఫార్మెన్స్ చూస్తాం. కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులు మారుతారు. ఎందుకంటే క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాల మేరకు అభ్యర్థులను మేము నిర్ణయిస్తాం. ఏకపక్షంగా ఉండదు. ప్రజల అభిప్రాయం, ప్రజలు కోరుకున్న నాయకులు, ప్రజల నుంచి నాయకులను తయారు చేస్తాము, కార్యకర్తల నుంచి నాయకులను తయారు చేస్తాం, గెలిపించుకుంటాం. మాకు ఇంకొకటి సరిపోయినంత బలము ఉంది, నాయకత్వం ఉంది, మాకు ఇబ్బంది ఎక్కడ లేదు.